యాత్ర చక్కగా పూర్తి చేసుకుని సఫలీకృతంగా దేవుడి దయ వల్ల నెక్స్ట్ ఇప్పుడు ఎలా వెళ్ళాలా అనేది చూస్తున్నాం. గేట్ నెంబర్ 10 నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. వచ్చేసాం, మన నగరీ హో అయోధ్య హో. ఎగ్జిట్. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా రూమ్కి వెళ్తున్న దారిలో ఉన్నాం. ఇదిగో దారి, చక్కటి ఆలయాలు వీటితో. ఇంకా మా రూమ్ దగ్గరికి వచ్చేసామండి. బస్ ఇంకొంచెం సేపు అంతే. ఇది మా రోడ్స్. పరమ పవిత్రమైన శ్రీరామచంద్రులు నడయాడిన పుణ్యప్రదేశం. ఇదే రోడ్డు మీద, ఇదే దారిలో పరిక్రమ కూడా చేస్తారండి. ఆ పరిక్రమ మళ్ళీ ఆ సీజన్ వచ్చినప్పుడు ఆ వ్లాగ్స్తో మళ్ళీ వస్తాను. అంత పరమ పవిత్రమైన ఈ యొక్క దారిలో మేము ఉండడం, మేము నడవడం, ఈ గాలి పీల్చుకోవడం మా అదృష్టం అండి. వచ్చేసా అండి మా ఇంద్రభవనానికి. నేనుంటున్న రూమ్, మేము ఉండే పరిసర ప్రాంతానికి నేను పెట్టిన పేరు ఇంద్రభవనం. దేనికి తక్కువ ఉండదండి, దేనికి లోటు ఉండదండి. ఎస్, ఇదే అండి ఆ ఇంద్రభవనం. రాముడు నాతో ఉన్నంత వరకు దేనికి లోటు ఉండదండి. ये कुछ आया था, मैं अभी रील पे देखा था, यही आ गया था यहाँ बांध. देखो, నేను ఇందాక రీల్స్లో చూస్తున్నానండి, స్వర్ణ విల్లు వచ్చేసిందండి. రేపు చూస్తా దీని గురించి దేంట్లో. ఇది ఒక మందిరం అండి, మా కార్శివపురం మందిరం. జై హనుమాన్, జై శ్రీకృష్ణ. ఇప్పుడు మా డోర్ లాక్ చేసిందో ఓపెన్ చేసిందో అన్నది చూడాలి. లాక్ అయినా